పెద్ద కోడలు అనామిక వంటగదిలోకొచ్చింది. వంట బండ మీద ఉన్న కూరగాయల్ని ఆకుకూరల్ని చూసింది. అన్నీ పాడయ్యాయి. దాంతో పాలకూర పట్టుకొని పెరట్లోని నిమ్మకాయ చెట్టు కింద కూర్చున్న అత్తగారు శారదా దగ్గరికొచ్చింది. ఏంటి కోళ్ళ, వంట చేయకుండా పాలకూర పట్టుకుని నా దగ్గరకొచ్చావు? ఏం జరిగింది? ఎండాకాలం కదత్తయ్య, కూరగాయలు ఆకుకూరలు పాడైపోతున్నాయి. చలికాలం మొదలైనప్పటి నుంచి ఒక ఫ్రిడ్జ్ కొనమని చెప్తున్నా. నా మాట వినిపించుకుంటే కదా. వినిపించుకున్నాను కాబట్టేగా రోజు బజార్కి వెళ్ళి తాజా కూరగాయలు తమ్మని చెబుతున్నా. ఆటోలో వెళ్ళి ఆటోలో రావడమే కదా. రోజు బజార్కి వెళ్ళి కూరగాయలు తేవడం బాగుందని తమరు అనుకుంటున్నారు, కానీ ఆటో ఖర్చు ఎంత అవుతుందని అర్థం చేసుకోవట్లేదు. రోజుకి 100 రూపాయల కూరగాయల కోసం 200 ఆటోకు పెట్టడం ఏవైనా బాగుందా చెప్పండి? నువ్వు చెప్పేది నిజమే కోళ్ళ. మరైతే ఇప్పుడేం చేద్దాం? మనం ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అత్తయ్య. ఫ్రిడ్జా? అవునత్తయ్య, మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే కూరగాయలకి, పాలకి, పళ్ళకి, ఆకుకూరలకి, పెరుగుకి ఇలా ప్రతిదానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా. వంటగదిలో నేను పడుతున్న బాధని ఇంకెప్పుడు మీరు అర్థం చేసుకుంటారు అని అనామిక అడుగుతూ ఉండగా చిన్న కోడలు భావన వచ్చింది. ఏం చిన్నకోళ్ళ, నీకు ఫ్రిడ్జ్ కావాలా? అవునత్తయ్య, కాలుతున్న నీళ్ళని తాగడం నా వల్ల అవ్వదు. ఏదేమైనా మీరు ఈ వేసవికాలం ఖచ్చితంగా ఫ్రిడ్జ్ కొనాల్సిందే. ఫ్రిడ్జ్ కొనాలంటే డబ్బులు యాడ్ నుంచి వస్తాయి కోడల్లో? మీ పుట్టి నుండి తీసుకొస్తారా ఇద్దరు కలిసి? అత్తయ్య, మన రోజు కూరగాయల కోసం ఎంత డబ్బుని వృధా చేస్తున్నాం, అది లెక్క పెడితే ఫ్రిడ్జ్ ఈఎంఐ కట్టేయచ్చు తెలుసా? అవునత్తయ్య, అక్క చెప్పింది నిజం. ఆటో ఖర్చు నెలకి దాదాపుగా 6,000 వరకు అవుతుంది. అదే డబ్బుల్ని ఈఎంఐ కట్టుకుందాం. ఈఎంఐ ఇదేదో కొత్త కూరలాగుంది. ఏ ఊర్లో దొరుకుతుంది కోడలో అని శారద అనగానే అనామిక భావన పకపక నవ్వారు. అన్నదమ్ములు రమేష్ వినోదులు సైకిల్ తొక్కుతూ పనికి వెళ్తూ ఉంటారు. అన్నయ్య, భావన కొత్త ఫ్రిడ్జ్ తీసుకురమ్మని ఒకటే గోల్ చేస్తుంది. మీ వదిన కూడా అంతే తమ్ముడు. కొత్త ఫ్రిడ్జ్ తీసుకుంటేనే ఇక్కడ ఉంటాను, లేదంటే మా పుట్టింటికి పోతానని బెదిరిస్తుంది. కానీ ఫ్రిడ్జ్ కొనాలంటే బోల్డని డబ్బులు కావాలి. మనం చేసే ఈ హమాలీ పనికి మన దగ్గర అంత డబ్బులు ఎలా ఉంటాయి చెప్పు? అదే అన్నయ్య, రోజువారీ ఖర్చులు తీర్చుకోవడమే కష్టంగా ఉంది. ఇంత పెద్ద ఖర్చు ఎలా చేస్తాం? అదే అర్థం కావట్లా. కానీ ఇంట్లో వాళ్ళ మాటలు కూడా తప్పు కాదు కదా. వాళ్ళ బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎండల్లో కూరగాయలు, పాలు అన్నీ పాడైపోతున్నాయి. నీళ్లు తాగాలంటేనే భయంగా ఉంటుంది. ఓ పని చేద్దాం అన్నయ్య. చెప్పు తమ్ముడు. మన ఊర్లో ఫ్రిడ్జులు రిపేర్ చేసే దివాకర్ ఉన్నాడు కదా, వాడిని ఒకసారి తక్కువగా ఒక ఫ్రిడ్జ్ ఇప్పించమని అడుగుదాం. ఈ ఫ్రిడ్జ్ల గురించి వాడికి బాగా తెలిసి ఉంటుంది కదా. అవును తమ్ముడు, సమయానికి భలేగా గుర్తు చేశావు. మనం దివాకర్ని కలిసి మన బాధ చెప్పుకుందాం. సరే అన్నయ్య, ఈరోజు సాయంత్రం కలిసి మాట్లాడదాం అని అన్నదమ్ములు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక ఇంట్లో నవ్వుతున్న కోడళ్ల వైపు చూసిన శారద, పల్లెల్ని బయటపెట్టి ఎందుకట నవ్వుతున్నారు కోడల్లో? ఈఎంఐ అంటే నెల నెల కట్టే డబ్బు అత్తయ్య. నెల నెల డబ్బుని మన దగ్గర ఎవరు కడతారమ్మా? అయ్యో అత్తయ్య, నెల నెల డబ్బులు మన దగ్గర కట్టేవాళ్ళు ఎవరు లేరు. మనమే ఫ్రిడ్జ్ కొన్న దగ్గర కట్టాలి. ఓహో, మనమే వాళ్ళకి కట్టాలా? మా కాలంలో ఫ్రిడ్జ్ లేవు గోడల్లో. కొండలో నీళ్లు పెట్టి అందులో కూరలు నుంచేవాళ్ళం. అత్తయ్య, మీ కాలంలో ఎండ కూడా ఇంత లేదు కదా. ఇప్పుడు ఎండకి కుండలో నీళ్లు కూడా వేడైపోతున్నాయి. అత్తయ్య, ఫ్రిడ్జ్ ఉంటే పాలు పాడవవు, పెరుగు పులవదు, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు కూడా తాజాగా ఉంటాయి. అంతేకాదు, నిన్నటి కూర కూడా ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. చాలా బాగా చెప్పారమ్మా. కానీ ఫ్రిడ్జ్ వస్తే కరెంటు బిల్లు పెరిగిపోదు? మరి అది కూడా ఖర్చే కదా. అది ఖర్చు కదా అత్తయ్య. నేను అక్క ఏదోలా సర్దుబాటు చేసుకుంటాం. మీరు మాత్రం మీ కొడుకులతోటి మాట్లాడండి, ఒక ఫ్రిడ్జ్ తీసుకోండి అత్తయ్య. సర్లే కోడళ్ళు, మీరిద్దరం ఇంతగా కోరుతున్నారుగా, నేను కూడా కొడుకులతో మాట్లాడతానులే. మరి వాళ్ళు ఒప్పుకోవాలిగా అని చెప్పింది. అనామిక భావన నిరాశ ముఖాలతో వెళ్ళిపోయారు. అలా సమయం గడుస్తూ సాయంత్రం అయింది. రమేష్, వినోద్ ఇంటికొచ్చారు. శారద అడగటం మొదలుపెట్టింది. బాబు రమేష్, వినోద్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా, ఏమైనా జరిగిందా? కోడల్లో ఫ్రిడ్జ్ కావాలంటున్నారా? వాళ్ళ మాటల్లో కూడా నిజం ఉంది. మరి మీరేమంటారు? అమ్మా, నేను అన్నయ్య అదే విషయం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఖర్చు పెద్దదే, కానీ అవసరం కూడా అలాంటిదేగా. అందుకే అమ్మా, దివాకర్ని కలిసి
ఒక సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ తక్కువ ధరలో దొరుకుతుందేమో అని అడుగుదాం అనుకుంటున్నాం అని చెప్పగానే అనామిక, భావన సంతోషంగా ముఖాలు చూసుకుంటారు. మరుసటి రోజు ఉదయం రమేష్, వినోద్ ఇద్దరు దివాకర్ దగ్గరికి వెళ్లారు. ఏమిటి అన్నయ్యలు, ఇద్దరు కలిసి ఇలా వచ్చారు? దివాకర్, మా ఇంటికి ఒక ఫ్రిడ్జ్ కావాలి. కొత్తది కొనటానికి సరిపడా డబ్బులు మా దగ్గర లేవు. తక్కువలో ఒక మంచి ఫ్రిడ్జ్ ఉంటే చెప్పు, తీసుకుంటాం. ఉందన్నయ్య, ఒక ఫ్యామిలీ కొత్త ఫ్రిడ్జ్ కొనేసి పాతది అమ్మేస్తున్నారు. బాగా పనిచేస్తుంది. మీకు తక్కువ ధరకే ఇప్పిస్తానులే. ఎంతవుతుంది? మీకైతే 6,000కి ఇస్తాను. అవసరమైతే 2-3 విడతలకి ఇచ్చినా పర్వాలేదు. నిజంగా అంత తక్కువ? అవునన్నయ్య, మీ పరిస్థితి నాకు తెలుసు కదా. రమేష్, వినోద్ ఆనందంగా ఇంటికొచ్చి విషయం చెప్పారు. అందరూ సంతోషపడ్డారు. అత్తయ్య, మనకి ఫ్రిడ్జ్ వస్తుంది. ఇక కూరగాయలు పాడవకుండా తాజాగా ఉంటాయి. ఇక చల్ల నీళ్ళు తాగొచ్చక్క. కోడల్లో జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పింది శారద. 2 రోజుల్లో ఫ్రిడ్జ్ ఇంటికొచ్చింది. ఆన్ చేశారు. నీళ్లు, పాలు, కూరగాయలు, పెరుగుతో పాటు పూలు, పళ్ళు కూడా పెట్టారు. కోడలు సంతోషపడుతూ ఇంటి పనులు, వంట పనులు చక్కగా చేసుకుంటున్నారు. ఓ రోజు మధ్యాహ్నం ఎండతాపం భరించలేనంతగా ఉంది. ఇంట్లో ఉన్న కోడలు అల్లాడిపోతున్నారు. ఈ ఎండ ఇంత దారుణంగా ఉందేం చెల్లి, ఊపిరి కూడా ఆడట్లేదు. అవునక్క, ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా చెమటలు ఆగట్లేదు చూడు అని మాట్లాడుకుంటున్న ఇద్దరి చూపు ఒక్కసారిగా ఫ్రిడ్జ్ మీద పడింది. భావన, ఒక ఐడియా వచ్చింది. ఏంటక్క, ఫ్రిడ్జ్లో కాసేపు కూర్చుంటే చల్లగా ఉంటుంది కదా. అక్క, ఫ్రిడ్జ్ మనుషులు కూర్చోడానికి కాదు. ఆ మాత్రం నాకు తెలీదా భావన? కాసేపు కూర్చుంటే ఏం అవ్వదులే. ఈ ఎండకి అసలు తట్టుకోలేకపోతున్నాను. సరే అక్క, కానీ ముందైతే నేను కూర్చుంటాను. నువ్వెందుకు ముందు? ఐడియా నాది కదా. నేను వెళ్ళి ముందు కూర్చుంటాను. ఆ తర్వాత నువ్వు కూర్చో. నేను చిన్నదాన్ని కదా, నాకు ప్రాధాన్యం ఇవ్వాలి. నేను పెద్ద కోడలు కాబట్టి మొదట హక్కు నాకే ఉంటుంది. ఇలా ఇద్దరూ గొడవ పడుతూ ఫ్రిడ్జ్ దగ్గరికొచ్చి తలుపు తెరిచారు. అంతే, అందులో కూర్చుని పుచ్చకాయ తింటున్న అత్తగారు శారద నవ్వుతూ కనిపించింది. అనామిక, భావన ఇద్దరూ షాక్ అయ్యారు. ఏం కావాలి కోడలో అని అడిగింది. కోడలు ఆశ్చర్యం నుంచి తేరుకున్నారు. ఫ్రిడ్జ్ నుంచి బయటకొచ్చిన అత్తగారు శారదని కోపంగా చూశారు. నిజం చెబుతున్నా కోడల్లో, లోపల కూర్చుంటే భలే సల్లగుంది. లోపల నుంచి బయటికి రావాలనిపించట్లేదు. అత్తయ్య, ఫ్రిడ్జ్ తెచ్చిందేనికి? మీరెందుకు వాడుతున్నారు? మేం తప్పు చేస్తే మాకు చెప్పాలి, కానీ మీరే ఇలా చేయడం ఏం బాగోలేదు అత్తయ్య. నోరు మూసుకొని ఒకరి తర్వాత ఒకరు కూర్చోండి. నేను ఫ్రిడ్జ్ లోపల నుంచి మీ మాటలు, మీ గొడవ మొత్తం విన్నా. కొడుకులు వచ్చారంటే మీకు మామూలుగా ఉండదు అని చెప్పి శారద వెళ్ళిపోతుంది. భావన ఫ్రిడ్జ్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు అనామిక ఫ్రిడ్జ్లో కూర్చుంటుంది. అనామిక ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నప్పుడు భావన ఫ్రిడ్జ్లో కూర్చుంటుంది. అలా తోటికోడలు పగలంతా సంతోషపడుతూ ఉంటారు. ఇక రాత్రి వేళలో అయితే ఫ్రిడ్జ్ తెరిచి దాని ముందే పక్కలు వేసుకొని పడుకుంటారు. అన్నదమ్ములు వేణ్ణి అర్థం చేసుకొని అనామికని, భావనని ఏమీ అనలేదు. అలా ఆనందంగా అర్థం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు.